ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. వరం గారు, సీమలో 7 అసెంబ్లీల్లో గెలిచి జెండా ఎగరవేశాం. మొన్న పులివెందుల నాది 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 అని చెప్పుకునే ఆ పులికి చలి జ్వరం వచ్చేలాగా పులివెందుల జడ్పీటీసీని కైవసం చేసుకున్నాం. ఇంకా రాష్ట్ర రాజకీయాలు పొత్తుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి కూడా అనేక పార్టీలతో పొత్తు కట్టి ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. దీన్ని ఎవరన్నా విమర్శిస్తే అది వాళ్ళ అవివేకం. కాబట్టి ప్రత్యేకమైనటువంటి మాస్టర్ ప్లాన్ ఏమీ అక్కర్లేదండి. ప్రజలు ఈవేళ కూటమి ప్రభుత్వానికి, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సూపర్ 6 పథకాలకి ఫిదా అయ్యారు. అందుకే ప్రజల్లో పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఎక్కడ చూసినా, కడపలోనే కాదు, రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా అదే వైబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు కడప చరిత్ర గురించి కూడా చెప్పాలి మీకు దయచేసి, ఎందుకంటే ఇది సందర్భం. మీరు అడిగిన క్వశ్చన్ అటువంటిది. ఎటువంటి గడ్డ అండి? సీమగడ్డ. హరిహర బుక్కరాయలు రాయలసీమను పరిపాలిస్తున్న రోజుల్లో ఆయన వేట కుక్కల్ని తీసుకుని అడవికి వేటకెళ్తే ఆ వేట కుక్కల్ని కుందేళ్లు తరుముకొచ్చాయంట. అది సీమ పౌరుషం. ఢిల్లీ పోయి చీకట్లో ముగ్గులెట్టడం, చీకట్లో కాళ్ళు పట్టుకోవడం, మోకాళ్ళ మీద పడడం, అది కాదు కదా సీమ పౌరుషం. కాలజ్ఞానం పుట్టింది అక్కడ. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం పుట్టింది అక్కడ. ఆటవెలది పద్యం పుట్టింది, యోగి వేమన చెప్పినటువంటి ఆటవెలది పద్యం. పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుడు పుట్టిన దేవుని గడపది. కీర్తనలు పుట్టాయి. అలాగే పదకవిత పితామహుడు అల్లసాని పెద్దనామాత్యుడు పుట్టినటువంటి గడ్డది. అక్కడ ప్రబంధాలు పుట్టాయి. అంత పవిత్రమైనటువంటి సీమ క్షేత్రాన్ని, సీమను ఈవేళ నాది నాది నాదని రొయ్యి మీసాలు తిప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఏమైంది? బోర్ల పడింది. కాబట్టి సీమ ఆయన సొత్తు కాదు, వాళ్ళ తాత సొత్తు అసలు కాదు. వాళ్ళు ఫ్యాక్షనిజం తీసుకొచ్చారు సీమకు. రాయలేలని సీమ, రతనాల సీమ అన్నారు. అద్భుతమైన శ్రీనారాయణ రెడ్డి గారు అద్భుతమైన గేయం రాశారు. కత్తులను ఘంటములను కథను తొక్కిన విచట, అంగళ్ళ రతనాలు అమ్మినారటచట, నాటి రాయల కీర్తి నేటికి తలపోయు తుంగభద్రా నది తోయమాలికలందు ఆడవే జలకమ్ములాడవే అంటాడు శ్రీనారాయణ రెడ్డి గారు. అంత అందమైన సీమని, అనురాగాల సీమని, రాగాల సీమని, రత్నాల సీమని రౌడీ సీమగా, ఫ్యాక్షన్ సీమగా, నెత్తురు సీమగా మార్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని. అందుకే జగన్మోహన్ రెడ్డి తాతని, నాయనమ్మని పులివెందుల్లో పంచాయతీ వార్డు మెంబర్లకు కూడా ఓడించిన చరిత్ర అక్కడ ఉంది. కొన్ని కారణాల వల్ల కొంత గ్యాప్ తర్వాత కడప ప్రజలు నిజాలు, వాస్తవాలు గ్రహించారు. అందుకే పులివెందుల నుండి తరిమి కొట్టారు. వాళ్ళకి మళ్ళీ కడప జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఒక్క సీటు కూడా రాబోయే స్థానిక ఎన్నికల్లో దక్కదు. మీరు ఈ రోజు కావాలంటే ఆ రోజు మళ్ళీ డిబేట్కి నేను వస్తా. ఓకే, నోట్ దిస్ పాయింట్ సార్, అండర్లైన్ చేయండి పాయింట్ ని. రేపు రాబోయే జనవరిలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో, ఏప్రిల్లో రాబోయే మరో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా వైసీపీ పార్టీకి దక్కదు. ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి కూటమికి సిద్ధంగా ఉన్నారు. అది వాళ్ళు తెలుసుకుని మాట్లాడాలి. ఏదో పురాణాలు చదివితే, లేకపోతే కహానీలు చెప్తే ఇక్కడ నమ్మేసి చెవులో పూలు పెట్టుకుని. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా అడిగితే అసలు సిగ్గుందా బుద్ధుందా అంటున్నారు. ఏమండి ప్రశ్న ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తామంటే సిగ్గుందా అడగడానికి, బుద్ధి